హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనం చికెన్ మంచూరియన్ తయారు చేసుకుందాం. చికెన్ మంచూరియా మన గోబీ మంచూరియా కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట, ఫస్ట్ మీకే వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం. గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, లెమన్, పచ్చిమిర్చి, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్. ఒక కడాయిని పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ముందుగా చీల్చి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయి ఆనియన్స్ కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం బయట తినే గోబీ మంచూరి, క్యాలీఫ్లవర్ మంచూరి కంటే కూడా చికెన్ మంచూరియా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తినండి, మీకే తెలుస్తుంది. ఆ మంచూరియా మనం బయట కూడా తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, అంత పెద్ద కష్టం అయితే కాదు. వంట వచ్చిన వాళ్ళకైతే సింపుల్గా చేసేస్తారు ఒకసారి చూసిన వెంటనే. ఇప్పుడు వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. మంటని లో ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, కారం ఒక 1 టేబుల్ స్పూన్. మన కారం స్పైసీ మనకి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేమైతే కొద్దిగా స్పైసీగానే చేశాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని ఆ మసాలాలు మాడిపోకుండా 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి. ఇందులోకి మనము ఫుడ్ కలర్ కానీ, లేదంటే మనము ఎక్కువ టేస్టింగ్ సాల్ట్ కానీ, క్రిస్టల్ సాల్ట్ కానీ అవన్నీ మనము ఏంటి వేయట్లేదు. ఇప్పుడు ముందుగానే వేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా ఫ్రై చేసేసి కబాబ్ మాదిరిగా, వాటన్నిటిని ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత మొత్తం అంతా మనం వేసేస్తాం కదా దాంట్లో చికెన్ కబాబ్ వేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని వేసేసేసి కలిపేసుకుందాం. చికెన్ అంతా మనం వాటర్ వేసి బాయిల్ చేసాం కదా, దాంట్లో ఉన్న మసాలాలన్నీ చికెన్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు నీళ్ళన్నీ ఇమిరిపోయి కొద్దిగా మనకి జ్యూసీగా వస్తుందన్నమాట. అలా అయ్యేంత వరకు బాగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుకోకుండా అలాగే పెట్టేసామంటే కిందంతా అడుగు ఉండిపోతుంది, మసాలాలంతా కిందే ఉండిపోతాయి అన్నమాట. సో మధ్యలో కలుపుకుంటూ మంచిగా వాటిని ఉడికించుకోవాలి. మనం వేసిన సోయా సాస్, కారం అవన్నీ మసాలాలన్నీ చికెన్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. బాగా జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. అలాగే వాటర్ కూడా విమిరిపోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర వేసుకొని మరోసారి కలిపేసుకుందాం. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చికెన్ మంచూరియా చేసుకోవచ్చు. మనము దీంట్లోకి క్రిస్టల్ సాల్ట్ కానీ, బ్లాక్ సాల్ట్ కానీ అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. చివరిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా
సగం నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసుకోవాలి. రసం అంతా నీట్గా పిండేసేసుకొని మరోసారి కలుపుకున్నాం. చూడండి, మనం అప్పుడు వేసాం కదా వాటర్, అసలు వాటర్ అనేది లేదు. చూడండి, మొత్తం చికెన్ అంతా అబ్జర్వ్ చేసుకుందనమాట. కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఎక్కువ తినకండి, ఎందుకంటే అందులోకి వాళ్ళు ఎక్కువ టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. చిల్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నా. కొద్దిగా ఆనియన్ వేసుకొని నిమ్మకాయ పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. మరీ అడుగుతారనమాట. ఇది ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఇంట్లోనే చేయించుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ మంచూరియా అనేది. చికెన్ కబాబ్ కూడా తినరండి, అంత టేస్టీగా ఉంటుంది. బయట అస్సలు అడగరు మీ పిల్లలు. తప్పకుండా చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్లో చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.